ప్రశంసలు పన్నీటి జల్లులైతే అవార్డులనేవి ఆశీస్సులు. ఏ కళాకారుడికైనా ఆ కళకు సంబంధించిన రంగంలో నిష్ణాతులైన ఉద్దండులు ప్రశంసలు దక్కితే ఆ ఆనందం అంబరాన్నే అంటుతుంది. నా నటనకు ప్రేక్షకులు నవ్వులే అక్షంతాలై నీరాజనం పడుతుంటే, మరోపక్క తెలుగు చిత్రసీమ దిగ్గజాల నుంచి కాకుండా హిందీ పరిశ్రమలో సూపర్ స్టార్ నుంచి కూడా పన్నీటి జల్లులై ప్రశంసలు కురిశాయి. ఇది నేను గర్వంతో చెప్పడం లేదు, గర్వంగా చెప్పుతున్నాను. ఎందుకంటే నా మొదటి అవార్డ్ హిందీ హీరో దిలీప్ కుమార్ గారి చేతుల మీదుగా అందుకోగలిగాను కాబట్టి. ఆ సినిమాలో నా నటనకు వంశీ బర్కీలీ అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగినప్పుడు ఇండియన్ గ్రేట్ యాక్టర్ దిలీప్ కుమార్, సైరాబాన్ దంపతులు అతిథులుగా వచ్చారు. మొదటి సినిమా, అందులో నా నటనకు ప్రశంసలు, పైగా ప్రతిష్టాత్మకమైన వంశీ బర్కీలీ అవార్డు. ఆ ఫంక్షన్ లో దిలీప్ కుమార్ వంటి దిగ్గజం చేతుల మీదుగా అవార్డు అందుకోవడం, ఆయన నా భుజం తట్టి ప్రశంసించడం చిరస్మరణీయంగా నా హృదయంలో నిలిచిపోయింది. ఇప్పుడు నాకొచ్చిన అవార్డులన్నీ పెట్టుకోవడానికి ఒక పెద్ద హాలే సరిపోవడం లేదు, అది వేరే సంగతి. మొదటి అవార్డ్ దిలీప్ కుమార్ గారి చేతుల మీదుగా అందుకోవడం మాత్రం ఒక మధురానుభూతి. ఆ తరువాత టి సుబ్బరామిరెడ్డి గారి బర్త్డే ఫంక్షన్ కి వైజాగ్ వెళ్ళినప్పుడు ప్రముఖ హిందీ హీరో దేవానంద్ గారు ఆ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. వక్తలందరూ మాట్లాడారు. తరువాత నా వంతు వచ్చింది. నేను లేచి మైక్ ముందుకు వచ్చాను. ఏలలు, కేకలు, చప్పట్లు మొదలు పెట్టారంతా. నేనిక మాట్లాడడమే మొదలు పెట్టలేదు. అయినా అందరికీ నన్ను చూస్తే ఉత్సాహం వచ్చింది. నేను మాట్లాడడం మొదలు పెట్టాను. సహజంగానే చిత్రోక్తులతో సాగింది నా ఉపన్యాసం. ప్రతి ఒక్కరూ పడి పడి నవ్వుతూనే ఉన్నారు. ఆ ప్రాంతమంతా నవ్వుల సౌరభాలు పోయించి నేను వెళ్లి కూర్చున్నాను. నాకు దేవానంద గారిని ఫార్మాలిటీగా పరిచయం చేసినట్లు గుర్తు. ఆ ఫంక్షన్ లో వారు నాతో మాట్లాడలేదు. నాకుగా నేను చొరవ తీసుకుని మాట్లాడలేకపోయాను. ఒక పెద్ద హీరో కూడా ఈ సభలో ఉన్నాడనే ఆరాధనా భావం మాత్రం ఉంది. ఆయనకు తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఈ భాషా సమస్య వల్ల కూడా మేం మాట్లాడుకుని ఉండకపోవచ్చు. ఆ వేడుకలు ముగిశాయి. ఆ తెల్లవారుజామున వైజాగ్ ఎయిర్పోర్ట్ లో తిరుగు ప్రయాణం కోసం నేను విఐపి లాంజ్ లో కూర్చుని ఉన్నాను. అప్పుడు నాతో పాటు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారు. ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా నార్త్ ఇండియన్ ఒకతను వచ్చాడు. హిందీలో ఏదో అన్నాడు నాతో. నాకు అర్థం కాలేదు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఆ వ్యక్తితో హిందీలో మాట్లాడారు. ఏం జరుగుతుందో అర్థం కాక నేను చూస్తున్నాను. ఈయన దేవానంద గారి పిఏ, మిమ్మల్ని దేవానంద గారు పిలుస్తున్నారట అని చెప్పారు లక్ష్మీప్రసాద్ గారు. ఇద్దరం కలిసి దేవానంద్ గారి దగ్గరికి వెళ్ళాం. నన్ను చూడగానే ఆయన సంతోషంగా రిసీవ్ చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చి, కంగ్రాచులేషన్, యు ఆర్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్, ఐ సా యువర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఆడియన్స్ అన్నారు. సభలో ఏమీ మాట్లాడలేదు. బర్త్డే వేడుకల్లో ఏమీ మాట్లాడలేదు. కానీ ఎయిర్పోర్ట్ లో నేనుండడం చూసి నన్ను పిలిపించుకుని మరీ అభినందిస్తుంటే నాకు మాటలు రాలేదు. ఇది కళ నిజమా అనిపించింది. నేను ఊహించిన అప్రిషియేషన్ అంత గ్రేట్ ఆర్టిస్ట్ నుంచి వచ్చేసరికి నిజంగా ఉబ్బి తబ్బిబ్బయ్యాను. ఫోటో తీస్తుంటే ఆయన నా భుజం మీద వాత్సల్యంగా చేయి వేసి మరీ దిగారు. ఎక్కడి దేవానంద్, ఎక్కడి బ్రహ్మానందం. వారి సంస్కారానికి నమస్కారం చేసి గాల్లో తేలిపోతూ హైదరాబాద్ వచ్చాను విమానంలో. ఇక యావత్ భారతదేశం గర్వించదగ్గ నటుడు, నా బోటి వారికి అందరంత ఎత్తైన వాడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు. వారితో నా పరిచయం చిన్నది, ఆ అనుభూతి ఒక పిన్నిది. దర్శకుడు ఈవీవి గారు డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలోనూ సహజంగా నాకు క్యారెక్టర్ ఉంటుంది. అలాగే సూర్యవంశ్ లో కూడా నాకు క్యారెక్టర్ అనుకున్నారు. కానీ అప్పుడు నేను బాగా బిజీగా ఉండటం వల్ల డేట్స్ ఎంతకీ కుదరలేదు. అయ్యో, అమితాబ్ గారి సినిమాలో వేషం పోయిందే అని ఫీల్ అయ్యాను. ఆ క్యారెక్టర్ అమితాబ్ గారి కాంబినేషన్ లోనే కాదు, కొద్ది రోజుల తర్వాత ఈవీవి గారు మళ్ళీ ఫోన్ చేశారు. ఇదే చిత్రంలో అమితాబ్ గారి కాంబినేషన్ లో ఒక డాక్టర్ క్యారెక్టర్ ఉంది, చేస్తావా అన్నారు. ఈసారి ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ఒప్పుకున్నాను. మొదటి రోజు అమితాబ్ గారి కాంబినేషన్. అమితాబ్ గారు, అనుపమ్ ఖేర్ గారు నా క్లినిక్ కి వస్తారు. అనుపమ్ ఖేర్ గారు మాత్రం మామూలు నటుడా, ఎన్నో గొప్ప పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన మహానటుడు ఆయన. అమితాబ్ గారు నా దగ్గరికి వచ్చి డాక్టర్ సాబ్ అని పిలుస్తారు. నేను తలెత్తి చూడాలి, అంతవరకే షాట్. అమితాబ్ గారు పిలవగానే నేను 3 స్టెప్పుల్లో టకటకా తలెత్తి చూశాను. ఆయన హైట్ ని చూసి నేను బెత్తరపోయాను అని కన్వే చేయడానికి 3 మార్లు తలెత్తి గాని ఆయన కనబడరు అన్నట్టు చూశాను. కట్ చెప్పగానే అమితాబ్ గారు చప్పట్లు కొట్టారు. దట్ ఈజ్ ఇంప్రొవైజేషన్ అన్నారు. ఎక్కడ అమితాబ్ బచ్చన్, ఎంతమంది గొప్ప గొప్ప ఆర్టిస్టులను చూసి ఉంటాడు ఆయన. ఆయన్ని చూడగానే షోలే నుంచి మొదలుకొని ఎన్నో హిట్ సినిమాలు నా కళ్ళ ముందు గిర్రును తిరిగాయి. నా హైట్ ని ఈ ఆర్టిస్ట్ ఈ విధంగా రిప్రజెంట్ చేశాడు అన్న అభినందన ఆయన మాటల్లో విన్నాను. అదంతా చూసి ఈవీవి గారు నవ్వుతూ, ఆయన దగ్గర మార్కులు కొట్టేశావు కదా అంటూ భుజం తట్టారు. షెడ్యూల్ జరుగుతుండగా ఒకరోజు నా ఫ్యామిలీతో షూటింగ్ లొకేషన్ కి వెళ్ళాను. ఆయనతో వర్క్ చేసినందుకు గుర్తుగా ఫ్యామిలీతో ఫోటో దిగాలనుకున్నాను. ఫోటో తీసుకున్నాను. నా భార్య లక్ష్మితో అన్న మాటలు ఇంకా ఆ గంభీరమైన కంఠస్వరం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. యువర్ హస్బెండ్ ఈజ్ ఏ గ్రేట్ యాక్టర్. ఇట్స్ ఏ గ్రేట్ హానర్ టు యాక్ట్ విత్ హిమ్. నైస్.